వస్తున్నారు? మేము వాకింగ్ వస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుందమ్మా రోడ్ ఎలా? బాగుందమ్మా. ఎందుకంటే ఇంతకుముందు నడిదారంటే రాళ్ళు రప్పలను చాలా భయం వేస్తుంది, రాళ్ళపోయేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఎలా సూపర్, పరిపాలన కూడా సూపర్, రోడ్డు బాగుంది, రోడ్డు సూపర్. జగన్ వచ్చాకనే ఇలాగ అయిపోయి ఈ బూడిదల్లా ఊరు మళ్ళీ వస్తాడంటే ఏ వెలిగించేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది అంత బాగుందా? బాగానే ఉంది, అన్ని ఊర్లు పడుతున్నాయి రోడ్లు, అన్ని పడుతున్నాయి. కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మమ్మల్ని అప్పుడప్పుడు లిఫ్ట్ అడిగినా కూడా ఈ రూట్ లో మేము ఇవ్వలేకపోయాము, ఇప్పుడు హ్యాపీగా ఇవ్వచ్చు. ఎంత స్పీడ్గా అవుతుంది మేము అనుకోలేదు ఇంతవరకు. అంటే తొలి వచ్చారు వాళ్ళు మామూలు కవికి వెళ్ళిపోయారు, వీళ్ళు కొంచెం వీళ్ళు కూడా ఆ విధంగా చేస్తారు అనుకున్నాం, కానీ చాలా స్పీడ్ చేశారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జంపరకోట నుంచి అంటిల్ నవగాం వరకు సుమారు ఒక 4-5 కిలోమీటర్ల వరకు 4,50,00,000తో మంజూరు చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా మేము ప్రయత్నించి మా ప్రయత్నాలన్నీ విఫలమై అంతకుముందు గోతులు గుమ్ములు నడుతుంటే తూలిపోయేవాళ్ళు, ఇప్పుడు సాఫ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నట్టున్నావు కొత్త రోడ్డు మీద? సేఫ్ గా ఉంది, మాకు బాగుంది. రోడ్డు మాకు బస్సు మీద వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు బాగుంది. ఈ గ్రామాలకి ఈరోజు రహదారి వేస్తున్నందుకు గాను ఇక్కడ ఈ 20 గ్రామాల ప్రజల తరపున అలాగే నాయకులందరి తరపున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. పవన్ కళ్యాణ్ గారు వేయించిన కొత్త రోడ్డు మీద ఎలా అనిపిస్తుంది మీకు? బండికి స్పీడ్ వదులుదాం అనిపిస్తుంది. అలాగే ఇది వాణిజ్యపరంగా కూడా మాకు దగ్గరలో సంగిల్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. సంగిల్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. ఎందుకంటే ఎన్నో వేల టన్నుల చెరుకు ఇదే రోడ్డు మీద రవాణా చేయాలి. అలాగే ఈ చుట్టుపక్కల 20 గ్రామాలకి కూడా సిర్లాంకి దగ్గరలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఇదే రహదారి. అలాగే చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లో ఉన్న పిల్లలకి స్కూల్కి కూడా ఇదే మార్గము. అలాగే ఒక అంబులెన్స్ రావాలన్నా ఏం రావాలన్నా కూడా ఇదే మార్గము. హ్యాపీగా వెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చినది అంత మంచిగా మీకు? మంచిగా నాకు మంచిగా గొదుగులేదు.